ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి. ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని ఇక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే చాలామంది ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చేశారు. చాలా బాగా వచ్చింది. సో ఇంకా నాకు తినాలనిపించి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇంకా 3 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో ఎగ్ వైట్ సపరేట్, ఇంకా ఎగ్ ఎల్లో అయితే ఇక్కడ సపరేట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి ఎగ్ ఎల్లో వచ్చేసి బాగా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎగ్ వైట్ని బీట్ చేయాలన్నమాట. అందరూ ఎగ్ వైట్ని విస్కర్తో అయితే బీట్ చేశారు. ఇక్కడ నా దగ్గర విస్కర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఫోర్క్స్ ఉంటే ఫోర్క్స్ వాడి అయితే బీట్ చేద్దాం అనుకున్నాను. చాలాసేపు అయితే బీట్ చేశాను. ఒక 10 to 15 minutes బీట్ చేసినా కూడా కన్సిస్టెన్సీ అయితే నాకు రాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలాగే ట్రై చేద్దామని అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో విస్కర్ ఉంటేనే కన్సిస్టెన్సీ వస్తుంది, ఫోర్క్తో స్పూన్స్తో అయితే కన్సిస్టెన్సీ రాదు అని అయితే నాకు అర్థమైపోయింది. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, విస్కర్ ఉంటేనే ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేయండి అని చెప్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా చేసేది ఏం లేక స్టవ్ మీద పెనం పెట్టి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్ ఎల్లోనైతే స్లోగా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని 2 minutes అయితే కుక్ చేసుకుంటున్నాను. 2 minutes తర్వాత ఎగ్ వైట్ అయితే ఒక్కొక్క స్పూనే దాని మీద స్ప్రెడ్ చేస్తున్నాను. కాకపోతే నా దగ్గర కన్సిస్టెన్సీ బాగా రాలేదు కాబట్టి ఇంకా అంతా వేసేసాను. వేసేసి దాని మీద ఉప్పు, కారం, ఇంకా మిరియాల పొడి అయితే చల్లుకుంటున్నాను. ఇంకా ఫ్లఫీ ఆమ్లెట్ కాస్త ఫ్లాప్ అయింది. ఇంకా చేసేది ఏం లేక మా ఆమ్లెట్ని నేనైతే తినేసాను. ఇది కూడా బాగానే ఉంది, నార్మల్ ఆమ్లెట్ లాగే ఉంది.